ఆగస్టు 15వ తేదీన పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన డబుల్ స్మార్ట్ రిలీజ్కు రెడీ అవుతోంది. అయితే అదే రోజు మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ కాగా, మరొకటి విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ అనే సినిమా. అలాగే నార్ని నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమా ఒకరోజు లేటుగా ఆగస్టు 16న రిలీజ్ కాబోతుంది. అయితే మిగతా సినిమాల విషయంలో పరిస్థితులు ఎలా ఉన్నా డబుల్ స్మార్ట్ సినిమాకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ నష్టాలకు సంబంధించి ఫిలిం ఛాంబర్లో ఒక పెద్ద పంచాయతీ నడుస్తోంది. అనేక మీటింగులు జరిగినా ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. దీంతో ఈ నెల 15 నుంచి అవసరమైతే థియేటర్లు కూడా బంద్ చేసి సినిమా విడుదల ఆపాలని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఆ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా నిరాధారమైనవి అని చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది. ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని, థియేటర్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీగా ఉండాలని పేర్కొంది. అలాగే ఆగస్టు 11న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. హన్మకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుండి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎవరైనా స్టార్స్ వస్తున్నారా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పేరు గెస్ట్ గా వినిపించింది. కానీ డబుల్ స్మార్ట్ ఈవెంట్తో సినిమా హైప్ మరింత రావడం గ్యారంటీ